అతడు ధగధగ మెరిసే సూర్యుని కాంతి పుంజమతడు. భవాని మాతా శిష్యుల చంద్రహాసు ఖడ్గమతడు. భారతీయ యువ కిషోర యుగ పురుషుడు తానతడు. అతడే అతడే మొగలాయుల మొగుడతడు. హిందువుల బంధువతడు. మొగలాయుల మొగుడతడు. హిందువుల బంధువతడు. నేటి తరం యువకులకు ముందు తరం దూతలకు కనకనమున రోమ రోమ రామనామ జపమందున కాషాయపు కాగడలను వెళ్ళి విరిసే ధీరుడతడు. అతడే అతడే ఛత్రపతి శివాజీ. అందరిలా పుట్టలేదు, అమ్మ అంశతోన అతడు. భవాని ఆశీస్సులతో జిజియ మాత కొడుకతడు. 16 ప్రాయమందే కత్తి పట్టి కథన రంగమందు తుమికి ఈరిన బొబ్బులి వలతాను. తోరణాగఢ్ కోటను జయించిన ధీరుడతడు. అతడే 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 కాషాయపు యోధుడతడు. కాషాయపు యోధుడతడు. మావలీల సేన అతడు. భారతీయ భవిత అతడు. అడే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ అతడు. ఆదిల్ షా సుల్తానుల అదరగొట్టి బెదరగొట్టి ఎడగొట్టి అఫ్జల్ ఆందోళనను తుదుబుట్టిన లీడర్ అతడు. అఫ్జల్ ఖాన్ వధించి పేరులు తీసిన లీడర్ అతడు. అతడే అతడే ఛత్రపతి శివాజీ. పన్హల్గఢ్ కోట నుండి విశాల్గఢ్ కోటలోకి తక్కువ సేనున్నగానే వెనుకడుగు వేయకుండా బాజీ ప్రభు దేశపాండే బలమైన వీరత్వం. కళ్ళు గప్పి శత్రువులను గెరిల్లా యుద్ధముతో గడగడలాడించినట్టి ఛత్రపతి శివాజీని కన్న తల్లి జిజియాకు వందనాలు. బొందలపల్లి గ్రామంలో భూవనిన్న కూడా ఆకలితో ఆగమై డాక్టర్ సపోతడని ఆగమాగమైతున్న అమ్మలకు వందనా. అల్లరి మానేసి మీరు కాసేపు కూర్చుంటే వీరుని జోలా పాట ఈ పూట పాడుకొని, వీరుని జోలా పాట ఈ పూట మాట్లాడి రేపటి భవితకు యువతకు పునాది రాయేసుకొని ముందుకు సాగుతాను. అమ్మలారా, అక్కలారా, సరిగ్గా 400 సంవత్సరాల క్రితం ఉత్తర భారతదేశాన్నంతా మొఘలాయులు ఏలుతుంటే, దక్షిణ భారతదేశాన్నంతా నిజామోడు ఏలుతుంటే, మధ్య భారతదేశాన్ని ఆదిల్ షా సుల్తాన్ ఏలుతుంటే, ఒకనాటి కాలంలో ఒక చిన్న అమ్మాయి వాళ్ళ ఊరి శివాలయం దగ్గరికి పూజకెళ్తే ఒక విధర్మీయుడు
శివలింగాన్ని అపరిశుభ్రం చేస్తుంటే ఇంటికి వచ్చి నాన్నగారికి చెప్తే నాన్నగారు అమ్మ మనం దుష్ట దుర్మార్గ నీచ నికృష్ట విధర్మీయ మొగలాయిలో పాలనలో ఉన్నాం, మనం ఏం చేయలేమమ్మా అని చెప్తాడు. ఎదురొస్తున్న కోపాన్ని అణుచుకొని సప్పుడు కాకుంటుంది. కొన్ని రోజుల తర్వాత వివాహం అయిన తర్వాత మళ్ళీ శివాలయానికి వెళ్తే ఇదే సంఘటన పునరావృతమైతే తన భర్తను పిలిచి, అయ్యా ఒక నీచుడు దుర్మార్గుడు మన సమీపంలో ఉన్న శివాలయాన్ని అపరిశుభ్రం చేస్తున్నాడంటే విధర్మీయుల పరిపాలనలో ఉన్నాము, ఏం చేయలేము అని చెప్తాడు. అలాంటి తరుణంలో ఆ శివ పార్వతులను వేడుకొని ఇలాంటి నీచి నికృష్ట పీచ మనిచేటువంటి ధీరోదాత్తుడైనటువంటి అభిమన్యుని వలె ఆ జ్ఞాన పుటలను రామాయణ భారత భాగవత భగవద్గీత గ్రంథాలను అమ్మ కడుపులో ఉన్నప్పుడే అవసోపాన పట్టి ధీరత్వాన్ని పెంచి పోషించుకొని పుట్టిన పిల్లవాడు పెరిగి పెద్దవాడైన తర్వాత 10-15 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇదే సీన్ రిపీట్ అయినప్పుడు అమ్మ వచ్చి బాబు శివాలయం దగ్గర ఒక దుర్మార్గుడు ఇలా చేస్తున్నాడు అని చెప్పే లోపే పరిగెత్తికి వెళ్ళి తన ఖడ్గంతోనే ఆ మొగలాయి యొక్క చేతులు నరికినటువంటి వీరుడు ధీరుడు శూరుడు ఛత్రపతి శివాజీని కన్నటువంటి జిజియామాతకు జన్మనిచ్చిన జాతి నా భారత జాతి. ఇలాంటి ఛత్రపతి శివాజీ బీజాపూర్ సుల్తాన్ల కొలువులో తన తండ్రి గారు ఉన్నప్పుడు రాజసంతోన టీవీగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. వాళ్ళ నాన్నగారు చెప్పారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అతనికి వంగి సలాం కొట్టాలంటే వంగి సలాం కొట్టకుండా టీవీగా వెళ్ళాడు. 16 సంవత్సరాల వయసులో రాయేశ్వర శివలింగానికి తన రక్త తర్పణము ప్రసాదంగా ఇచ్చి నా భారత మాత దాశ శృంఖలాలు తెంచి మొగలాయలను తుదముట్టించే వరకు నేను నిద్రపోనని భీష్మ ప్రతిజ్ఞ చేసినటువంటి బాల కిషోరాన్ని కన్నా జిజియామాతకు జన్మనిచ్చిన జాతి నా భారత జాతి. అలాంటి తరుణంలో 16 సంవత్సరాల వయసులో తోర్నాగఢ్ కోటను జయించాడు. ఆదిల్సాయి సుల్తాన్ను ఎట్లాగైనా శివాజీని ఎంత ముందించాలని కుట్ర పన్ని అఫ్జల్ ఖాన్ అనేటువంటి ఒక వీరుని లక్షలాది సైన్యాన్ని ఇచ్చి అతని మీదికి పంపిస్తే అఫ్జల్ ఖాన్ 6 అడుగుల ఆజానుభావుడు వీరుడు. కానీ శివాజీ గెరిల్లా యుద్ధ తంత్రంలో అవసరమైతే శక్తి తక్కువ ఉన్నప్పుడు 1 అడుగు వెనక్కి వేసి అవసరం వచ్చినప్పుడు ఈయన దెబ్బల వల్ల మైదానం లోపల దూకి శత్రువుల తలకాయలతో కచ్చకాయలాడేటువంటి చతురత్వం కలిగిన గెరిల్లా యుద్ధ తంత్రాన్ని జాతికి అందించినటువంటి నేత ఛత్రపతి శివాజీ. అఫ్జల్ ఖాన్ వధించడానికి తన శక్తి సరిపోదని సంధికి ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆ సంధిలో భాగంగా అఫ్జల్ ఖాన్